హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 3 ఎపిసోడ్ 5 మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ మోస్ట్లీ ఈ వీడియో రిలీజ్ చేసేసిన తర్వాత లార్డ్ ఆఫ్ ది మిస్టరీస్ అనే కొత్త యానిమే అయితే వచ్చిందన్నమాట. సో ఆ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయాలో వద్దో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక 10 కామెంట్స్ ఆ యానిమే చేయమని వస్తే తప్పకుండా ఆ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ వద్దనుకుంటే వద్దని చెప్పి కామెంట్ చేయండి. అండ్ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ మన ఛానల్లో రీసెంట్గానే కొన్ని షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాము. సో ఆ షార్ట్ వీడియోస్ని ఎవరైనా మిస్ చేసినట్లుంటే తప్పకుండా ఈ వీడియో తర్వాత వెళ్ళి ఆ షార్ట్ వీడియోస్ని చూడండి. అండ్ షార్ట్ వీడియోస్ కంటిన్యూ చేయాలో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అరే ఎన్నిసార్లు కామెంట్ చేయాలి అని చెప్పి మీరు కామెంట్ సెక్షన్లో వేసుకోకండి ప్లీజ్. వీటన్నిటిని కలిపి ఒక కామెంట్ సెక్షన్లో చెప్తే అదే హ్యాపీ. నా కోసం కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో షాంఘైలో ఉండే ఏన్షియంట్ మార్కెట్ నైట్ స్టోర్ అనేది చూపిస్తారన్నమాట. ఎలాగైతే సంవత్సరంలో ఒకసారి మన దగ్గర తీరు ఎలా జరుగుతుందో అలా అనమాట అక్కడ. సో అక్కడ ప్రతి ఒక్కడు వాడికి నచ్చిండేటి అమ్ముతూ ఉంటారు జనాలకి. అండ్ జనాలు కూడా వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ కొనుక్కుంటూ ఉంటారు. సో అలాగే మన వాంగ్లింగ్ వాళ్ళ డాడ్ వాంగ్లింగ్ తీసుకొని వెళ్ళి ఒక కత్తి కొందామని చెప్పి వాంగ్లింగ్తో ఆలోచిస్తూ ఉంటాడు. బట్ మన వాంగ్లింగ్ మాత్రం ఇదేది పట్టించుకోండా ఒక వుడెన్ కత్తిని అయితే చూస్తాం అనమాట. సో ఇప్పుడు మన వాంగ్లింగ్ ఏదైతే కత్తి వాడుతున్నాడో సో అదే ఆ కత్తి. సో మనోడు ఆ కత్తిని చూసే ఈ గ్యాప్లో వెనకాల వాళ్ళ డాడీ మాత్రం బేరం ఆడుతూ ఉంటారు అనమాట. అండ్ ఆ షాప్ ఓనర్ మన వాంగ్లింగ్ డాడ్తో ఒక కత్తి అనేది చూపించి ఇది ఒక మాస్టర్ పీస్ యాంటిక్ పీస్ అనమాట. సో దీన్ని మీరు తీసుకోండి. అండ్ ఇది ఒక డ్రాగన్ ని కూడా అంతం చేయగలదు. సో ఇది మీ దగ్గర ఉంటే మీరు ఎటువంటి డ్రాగన్ అయినా సరే రియల్ లైఫ్లో అంతం చేసే ఛానల్కి వాళ్ళ డాడ్ కూడా దాన్ని చూసి ఎంతో మురిసిపోయి సరేలే నేను ఇది తీసుకుంటానని చెప్పి అమౌంట్ అడిగితే వాడు కేవలం 8,000 అంటాడు. సో దెబ్బకు వాళ్ళ డాడీకి పిచ్చ కోపం వచ్చేసి వాంగ్లింగ్ చేతిలో ఉండే ఆ వుడెన్ కత్తిని కూడా కిందికి పారేసి పద వాంగ్లింగ్ వీడు మనల్ని మోసం చేస్తున్నాడని చెప్పి మనోడిని అయితే లాక్కొని తీసుకొని వెళ్తాడనమాట. సో బట్ మన వాంగ్లింగ్ మాత్రం ఆ కత్తిని చూస్తూ ఉంటాడు. సో కట్టుపన్న ప్రజెంట్ సీన్ అనమాట. మన గోగైడ్ అయితే ఒక స్టోరీ చెప్తూ ఉంటాడు అనమాట. 100 సంవత్సరాల క్రితం 4 యాన్షియంట్ కింగ్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు స్క్వాడ్స్ టెక్నిక్ లో నెంబర్ 1 స్థాయి. సో ప్రతిసారి వాళ్ళలో వాళ్ళ గొడవలు జరిగేటివి అనమాట. నువ్వు నెంబర్ 1 అంటే నేను నెంబర్ 1 అన్నట్లు. సో అలా కూడా ఒకసారి వాళ్ళ 4 గొడవ పడే ఈ సిచ్యువేషన్ లో వాళ్ళ 4 దగ్గరికి అయితే గ్యాల్లో నుంచి ఒక పర్సన్ అయితే ఎగురుకుంటూ వస్తారు. తను వైట్ క్లాత్స్ వేసుకొని ఒక అందమైన టోపీ పెట్టుకొని వాళ్ళ మధ్యలో దిగి ఏంటి మీరు 4 పవర్ఫుల్ అనుకుంటున్నారా, నేను ఒక విషయం కోసం వచ్చాను. సో అది ఇక్కడ లేదు. సో అయితే మీరు 4 ఎవరు స్క్వాడ్ పర్సన్స్ లో నెంబర్ 1 కాదు, లిటరలీ ఆ ఖడ్గం ఉండేవాడే నెంబర్ 1 అని చెప్తుంది. సో ఆ మాటలు విని వీళ్ళ 4కి మైండ్ దొబ్బుతుంది. అండ్ వెంటనే వాళ్ళ 4 కూడా ఏంటి నువ్వు నెంబర్ 1 అనుకుంటున్నావు అంటే ఆఫ్ కోర్స్ నేనే నెంబర్ 1, కావాలంటే పోటీ పడి చూద్దామా అనడంతో వెంటనే వీళ్ళ 4 ఆ అమ్మాయి మీద అయితే అటాక్ చేస్తారన్నమాట. సో వీళ్ళ 4 కలిసి ఆ అమ్మాయిని లేపేస్తారని ఈ గ్యాప్లో స్ప్లిట్ సెకండ్లో ఒక లైట్నింగ్ అటాక్స్ వేసుకుంటూ ఆ అమ్మాయి అయితే వీళ్ళ 4ని ఓడిస్తుంది. అండ్ రిటర్న్ బ్యాక్లో వాళ్ళ 4 ఖడ్గాలు కూడా వంగిపోతాయి అనమాట. అంటే వంగిపోతాయి. సో అప్పుడు వీళ్ళ 4ని ఓడిచేసిన తర్వాత అమ్మాయి చెప్తున్నమాట, చెప్పాయి కదా నేను ఒక ఖడ్గం కోసం వెతుక్కుంటూ వచ్చాను, ఆ ఖడ్గం మీ దగ్గర ఉందంటే మీరే నెంబర్ 1, అది మీ దగ్గర లేదు కాబట్టి మీరు నెంబర్ 1 స్క్వాడ్ పర్సన్స్ కాదని చెప్పి తను అక్కడ నుంచి అయితే మాయమైపోతుంది. సో కట్టుపన్న ప్రజెంట్ అనమాట. మన చెంచాగడ్ ఈ స్టోరీ అంతా విని ఏంట్రా ఇది నమ్మే స్టోరీని అనడంతో అప్పుడే మన గోవాడ్ లేదు ఇది 100 సంవత్సరాల ముందు జరుగుతుందిరా, ప్రజెంట్ కూడా ఇట్లాంటి కొన్ని అటాక్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి కదా అని వీళ్ళ ముగ్గురు మాట్లాడే ఈ గ్యాప్లో మన గో సార్ అయితే వీళ్ళని పిలుస్తారు, మన వాంగ్లింగ్ని ఇంకా చెంచాగడ్ అయితే. సో మన గో సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తామట, మీరు మీ కత్తి యుద్ధానికి అయితే రెడీగా ఉన్నారు కదా, మీ ఇద్దరు ఎవరు గెలుస్తారో నేను చూద్దాం అనుకుంటున్నానని చెప్పి విజిల్ వేయడంతో వెంటనే మన చెంచాగడ్ చెప్తామట, ఏంటి వాంగ్లింగ్ నువ్వు అప్పటి నుంచి ఒకటే కత్తిని వాడుతున్నావు, లిటరలీ ఆ బొమ్మ కత్తిని ఇంకా ఎన్నాలని వాడతావు, నా చేతిలో ఆ బొమ్మ కత్తి రిగిపోయిందంటే నా సంబంధం లేదని చెప్పి వెంటనే మనోడైతే మన వాంగ్లింగ్ మీద అయితే అటాక్ చేస్తాడు. సో మన వాంగ్లింగ్ కూడా తన ఖడ్గాన్ని తీసి డాట్ చేద్దామని ఈ గ్యాప్లో రెప్పపాటు క్షణంలో స్ప్లిట్ సెకండ్స్లో మన చెంచాగడ్ చేసే ప్రతి ఒక్క అటాక్ని దానంతకు అదే డిఫెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అది చూసి మన వాంగ్లింగ్ కూడా అర్థం కాదన్నమాట. అండ్ స్ప్లిట్ సెకండ్స్లోనే మన చెంచాగడ్ కత్తిని కూడా అదైతే వంగిపోయేటట్లు చేస్తుంది. సో ఒక్కసారిగా మన చెంచాగడ్ కత్తి వంగిపోవడాన్ని చూసి మన వాళ్ళు అందరూ షాక్ అవుతారు. లిటరలీ మన చెంచాగడ్ అయితే చిన్నపిల్లల్లాగా ఏడుస్తూ ఉంటారు అనమాట. అయ్యో ఇప్పుడు ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు కదా అని ఏడుస్తూ ఉంటాడు. బట్ మన వాంగ్లింగ్ మాత్రం అసలు ఎందుకని నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, అసలు ఎందుకని నా మాట వినలేదని చెప్పి ఆలోచిస్తున్నావు అని ఈ గ్యాప్లో సీన్ అనేది కొంచెం పక్కన షిఫ్ట్ అవుతుంది. అప్పుడే మన లిన్ మన చెంచాగడ్ని చూసి సరేలే నేను వీనికి రెడీ చేసి ఇస్తాలే, నేను ఉన్నా కాబట్టి వీళ్ళకి సరిపోయింది, లేదంటే వీళ్ళు అడిచి కొట్టుకొని చచ్చిపోయేవాళ్ళు కదా అని అనుకుంటుంది. అండ్ దానికి ఆపోజిట్గా మన సూరాంగ్ కూడా తన 8 స్క్వాడ్స్ టెక్నిక్తో అయితే లిన్ను అటాక్ చేద్దాం అనుకుంటుంది అదే పోటీలో భాగంగా. సో ఈ గ్యాప్లోనే ఆ 8 స్క్వాడ్స్ మన సూరాంగ్ మాట వినకోకుండా ఒక్కసారిగా మన వాంగ్లింగ్ మీద అటాక్ చేయడానికి అయితే వెళ్తాయి. సో అది చూసి సూరాంగ్ భయపడి వాంగ్లింగ్ తప్పుకో అని చెప్పి ఈ గ్యాప్లో వెంటనే మన వాంగ్లింగ్ కత్తి ఇంకొకసారి ఆ 8 స్క్వాడ్స్ని డిఫెండ్ చేసి వాటన్నిటిని కూడా ఒకటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో కంట్రోల్ అయ్యేటట్లు యాజ్ లైక్ ఒక అయస్కాంతానికి ఎలాగైతే అతుక్కుంటాయో కత్తులన్నీ అలా అతికించుకొని కింద పడిపోతాయి అనమాట. సో మన చెంచాగడ్ అది చూసి షాక్ అయ్యి మన వాంగ్లింగ్ కత్తి బయటికి తీద్దామని చెప్పి తన సాయశక్తిలా అయితే ప్రయత్నిస్తాడు. సో అది
అది చూసి మన సూరంగ్ కూడా నీ వల్ల అవుతుంది చెంచావు లాగురా అంటే వాడి సాయశక్తిలో ఉపయోగించిన తర్వాత కూడా అది రాకపోవడంతో ఇంకా నా వల్ల కాదురా, దీన్ని మనం ఏదో ఒకటి చేయాలి అనడంతో అప్పుడే లిన్ అయితే వీళ్ళందరికీ ఒక ఐడియా ఇస్తుంది. సరేలేండి దీన్ని మా అక్క దగ్గర తీసుకొని వెళ్దాము, ఇప్పుడు మీ అక్క ఎక్కడ ఉందని చెప్పి మన వాళ్ళందరూ అడగడంతో కత్తుల గుడి దగ్గర ఉందనడంతో ఆ మాట విని వీళ్ళందరూ షాక్ అవుతారు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది కత్తుల గుడి దగ్గర షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడే మన వాళ్ళందరూ లిన్ అడుగుతారు అనమాట, అసలు ఎందుకని మీరు ఇక్కడ నివసిస్తున్నారనడంతో ఇది ఒక అమూల్యమైన స్థలము, సో మా అక్కకి యాన్సిస్టర్స్ అందరూ ఇక్కడే ఉన్నారంట, సో మేము ఇక్కడే బతుకుతున్నాం, మా అక్క ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి మేము ఇక్కడే వర్క్ చేస్తున్నాం అనడంతో అప్పుడు కూడా మన వాళ్ళందరూ ఓకే అంటారు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది వాళ్ళ అక్కని చూపిస్తారు. సో తను బయటకు వచ్చి ఏంటి లిన్ మీరు అప్పుడే వచ్చేసారా అంటే అప్పుడే వీళ్ళు కత్తులను చూపించి దీన్ని మీరు రెడీ చేయాలి అనడంతో సో తను కూడా మన చెంచా ఒకటి కత్తిని చూస్తుంది. సో ఏం పర్లేదు ఈ కత్తి ఒకవైపే బెండ్ అయింది కాబట్టి ఈజీగానే రెడీ చేస్తానని చెప్పడంతో దానికి మన చెంచా ఒకటి ఎంతో సంతోషపడతాడు. అండ్ వెంటనే మన సూరంగ్ కూడా చెప్తామన్నమాట, అక్క ఈ కత్తుల్లో నుంచి నా కత్తుల్ని బయటికి తీవా అంటే అప్పుడే మన వాంగ్లింగ్ చూపిస్తామట. తన ఖడ్గాన్ని ఎప్పుడైతే మన వాంగ్లింగ్ బయటికి తీస్తాడో అది దానంతకు అదే ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఫోర్స్ లేకైతే ఐ మీన్ ఆ కత్తుల్లోకైతే వెళ్ళి సెట్ అయిపోతుంది. సో దాన్ని చూసి మన లిన్ వాళ్ళ సిస్టర్ అర్థం చేసుకుంటుంది అనమాట, ఓ ఇప్పుడు దానికి అంటూ ఒక ఎమోషన్ ఫిక్స్ అయింది, సో మీరు రెగ్యులర్గా తన యొక్క ఎమోషన్స్ని మీరు సరిగ్గా హ్యాండిల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు తను అలిగింది, సో అందుకోసమే తనలోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిలీజ్ చేయడం వల్ల ఇప్పుడు కత్తులు అన్నీ అతుక్కున్నాయి. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఎమోషనల్ బాండ్ అనేది ఏర్పడింది. లైక్ మనకు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎలాగో వాటికి సిస్టర్ సెంటిమెంట్ అలాగా అంటే ఆ మాటలు విని మన సూరంగ్ ఎంతో బాధపడుతుంది అనమాట. అరే ఎలా మీ ఇద్దరు సిస్టర్స్ అవుతారు, నేను వాంగ్లింగ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయినప్పుడు మీ ఇద్దరు కూడా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాలే కదా అనడంతో అప్పుడే లిన్ వాళ్ళ సిస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట, కత్తుల్లో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉండదు, జస్ట్ వాళ్ళకంటూ ఒక బ్రదర్హుడ్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఉంటారు అని చెప్పడంతో ఓకే అని చెప్తుంది. అండ్ వెంటనే లిన్ వాళ్ళ సిస్టర్ ఆ కత్తిని చూస్తుంది. అండ్ కత్తి వెంటనే మన లిన్ వాళ్ళ సిస్టర్ బొడ్డుకి అయితే అతుక్కుంటుంది అనమాట. సో లిటరలీ మన వాంగ్లింగ్ ఎంతో ట్రై చేస్తాడు, ఎందుకని నువ్వు అలా చేస్తున్నావు అన్నా సరే అది బొడ్డుకి అయితే అతుక్కొనే ఉంటుంది. సో అప్పుడే తను చెప్తున్నమాట, ఏం పర్లేదు ఇది నన్ను ఒక సిస్టర్లా భావిస్తుంది, ఏం పర్లేదు నేను దీన్ని నీట్గా రెడీ చేస్తానండి, దీని ఫీలింగ్స్ కనుక్కుంటాను అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడి ఈ గ్యాప్లో వెంటనే డోర్ తెరుచుకొని మన మాస్టర్ జూ అయితే ఎంటర్ ఇస్తాడు. సో లోపలికి వచ్చిన మన మాస్టర్ జూ వీళ్ళందరినీ చూసి షాక్ అయ్యి అసలు మీరందరూ ఏం చేస్తున్నారా స్కూల్ టైం ఎగరగొట్టే అంటే అప్పుడే మన వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, ఈ కత్తుల కోసం మేము ఇక్కడికి వచ్చాము అంటే మన మాస్టర్ జీ కూడా అవునా నేను కూడా దానికి వచ్చానులే అని చెప్పి తన కత్తిని అయితే చూపిస్తామంట. సో అది చూసి మన వాళ్ళు అందరూ ఫిక్స్ అవుతారు. అండ్ వెంటనే మాస్టర్ జూని అడుగుతారనమాట, అసలు ఎందుకని మీ కత్తి ఇలా మారిపోయింది అనడంతో మీకు తెలుసు కదరా రీసెంట్గానే కొన్ని ఫైట్స్ అనేటివి జరుగుతున్నాయి, సో ఒక అమ్మాయి వచ్చింది, సో తను కత్తి లేకోకుండానే అందరి కత్తుల్ని ఉంచేస్తుంది ఒక పౌచ్ రూపంతో అనడంతో అప్పుడే ఆ మాటలు విని మన వాళ్ళందరూ షాక్ అవుతారు. అండ్ వెంటనే మన వాళ్ళందరికీ అండ్ మాస్టర్ జీకి ఒక మెసేజ్ అనేది వస్తుంది అనమాట. సో తను షాంఘైలో మళ్ళీ వచ్చింది అండ్ అందరి కత్తుల్ని విరగొడుతుంది ఐ మీన్ వంచేస్తుంది అనడంతో ఆ మాటలు విని మాస్టర్ జీ బాధపడుకుంటా అసలు నా కత్తిని ఎలాగైనా మీరు త్వరగా రెడీ చేయండి, నేను వెళ్ళి తనతో పోరాడాలి అనడంతో అప్పుడే తన కింద ఉండే అసిస్టెంట్స్ చెప్తామట, సార్ ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో మీరు వెళ్ళి తనతో ఫైట్ చేయలేరు అనడంతో ఏం పర్లేదు మాస్టర్ జీ అని చెప్పి మన సూరంగ్ పైకి లేచి నేను వెళ్ళి పోరాడతాను, మేమందరూ మీకు సాయంగా ఉన్నాం కదా అని చెప్తుంది. ఆ నెక్స్ట్ సీన్ అనేది షాంఘైలోకి షిఫ్ట్ అవుతుంది. లిటరలీ ఆ కొత్త అమ్మాయి ఐ మీన్ ఏ అమ్మాయి స్క్వాడ్ కోసం అయితే తిరుగుతూ ఉంటుందో ఆ అమ్మాయి షాంఘైలో విధ్వంసాన్ని చేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ ఉండి ఎంతో మంది సోల్జర్స్ తనని ఎలాగైనా అడ్డుకోవాలని చెప్పి ఫైట్ చేస్తుంటారు. బట్ తను వాళ్ళందరినీ కత్తుల్ని అనేది వంచేస్తుంది అనమాట. లిటరలీ వాళ్ళందరితో చెప్తుంది అనమాట, మీలో ఎవరు స్క్వాడ్ పర్సన్స్ గ్రేటెస్ట్ కాదురా, లిటరలీ నాకు ఎవరు ఎదురులేరు, నేను ఒక కత్తి కోసం వచ్చాను, దయచేసి నా కత్తిని వెతకనివ్వండి, సో నేను మీ కత్తులన్నింటినీ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు అడ్డు వస్తే ప్రతి ఒక్కరిని వేసేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. బట్ ఆ సోల్జర్స్ మాత్రం తగ్గకుండా తనతో అయితే ఫైట్ చేస్తూ ఉంటారు, తన చేతుల్లో దెబ్బలు తింటూ ఉంటారు. సో ఇదంతా అట్నే మన పెయిన్ నుంచి క్యూమీ పాప అండ్ తన అసిస్టెంట్ చూస్తూ ఉంటారు అనమాట. సో అప్పుడే క్యూమీ పాప చెప్తుందన్నమాట, సో ఈ అమ్మాయిని మనం ఓడిచ్చే సిచ్యువేషన్లో లేము, తనతో పోరాడడం తప్ప నేర్చి మనకు వేరే ఆప్షన్ లేదు కదా అనడంతో అప్పుడే తన అసిస్టెంట్ చెప్తామట, అసలు మీరు ఎందుకని తనతో పోరాడాలనుకుంటున్నారు, ఆ అమ్మాయికి మనకు సంబంధం లేదు కదా అని చెప్పి అసిస్టెంట్గా అడిగితే అప్పుడే క్యూమీ పాప చెప్తుందన్నమాట, అరే నేను టాప్ గర్ల్ అవ్వడం కోసం ఏదైనా చేస్తాను అని చెప్తుంది. అండ్ వెంటనే ఈ గ్యాప్లోనే ఆ అమ్మాయి అందరు సోల్జర్స్ని పడుకోబెట్టేస్తుంది. ఇంకా ఈ గ్యాప్లోనే మన గోవా గైడ్ అయితే తన యొక్క స్క్వాడ్ కత్తిని ఉపయోగించి అక్కడైతే చెట్లను రాబట్టి ఆ అమ్మాయి మీద అయితే వెంటనే అటాక్ చేస్తాడనమాట. లిటరలీ అక్కడ ఉండే రాళ్ళన్నింటినీ కూడా చెట్లను మార్చినా సరే లిటరలీ ఆ అమ్మాయి ఒకే ఒక్క అటాక్తో ఆ చెట్లన్నింటినీ కూడా కట్ చేసి వాటిని మళ్ళీ రాక్స్గా అయితే మార్చేస్తుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన చెంచావ్ గాడు కూడా ఆ అమ్మాయి మీద అటాక్ చేస్తాడు, బట్ ఆ అటాక్ కూడా వేస్ట్ అయిపోతుంది. అండ్ ఈ గ్యాప్లో మన సూరంగ్ కూడా తన యొక్క 8 స్క్వాడ్స్ ఓషన్ టెక్నిక్ని అయితే యూజ్ చేసి ఆ అమ్మాయితో అయితే పోరాడుతుంది. బట్ ఆ అటాక్స్ కూడా ఆ అమ్మాయి చాలా ఈజీగా డిఫెండ్ చేసి ఆ స్క్వాడ్స్ అన్నింటిని కూడా మళ్ళీ ఓషన్స్ లైక్ మార్చేస్తుంది. అండ్ ఈ గ్యాప్లోనే లిన్ను కూడా తన యొక్క వంగిపోయిండే కత్తులతో అయితే యుద్ధం చేస్తుంది. బట్ ఆ
అటాక్ కూడా వేస్ట్ అయిపోతుంది. లిటరలీ ఆ అమ్మాయిని ఎవరు ఓడించలేరు అనమాట. సో అప్పుడే అది చూసిన మన వాంగ్లింగ్ అయితే తన కత్తిని అయితే పిలుస్తాడు. బట్ ఆ అమ్మాయి కతుక్కోండి ఆ కత్తి మాత్రం రాదన్నమాట. సో తను బలవంతంగా లాగదామని చూస్తే ఆ కత్తికి వస్తే మన వాంగ్లింగ్ అయితే ఐడెన్సిక్ అవుతుంది. ఇంకా మన వెంటనే మన వాంగ్లింగ్ కోపంతో అడుగుతామట, ఇప్పుడు నువ్వు మర్యాదకు వస్తావా రావా అనడంతో అప్పుడు తన ఖడ్గం చెప్తుంది అనమాట, ఏం పర్లేదు మాస్టర్ నేను రాను, నేను నా అక్క దగ్గర ఉంటాను అనడంతో అప్పుడే తను చెప్తుందన్నమాట, ఏం పర్లేదు వాంగ్లింగ్ ఇది నేను హ్యాండిల్ చేస్తానని చెప్పి వెంటనే స్క్వాడ్తో అయితే మాట్లాడుతుందన్నమాట. చూడరా తమ్ముడు, నీ అట్లాంటి స్క్వాడ్స్ అంటే నాకు ఇష్టం లేదు. నాకు ఎప్పుడు ఒక మంచి స్క్వాడ్ అంటే ఇష్టం. ఆ స్క్వాడ్ ఎలా అంటే తన యొక్క ఓనర్ని కాపాడాలి అండ్ జనాల్ని కాపాడాలి అనడంతో అప్పుడే ఆ మాటలు విని, అయితే నేను కూడా కాపాడతా కదా, నేను కూడా ఎంతో స్ట్రాంగ్ కదా అంటే, అయితే నీ సత్తా చూపించు అంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే వెంటనే సూరంగ్ అయితే ఎగిరిపోయి పడుతుంది అనమాట ఆ అమ్మాయి చేసిన అటాక్ వల్ల. సో అది చూసిన మన వాంగ్లింగ్ ఎలాగైనా సూరంగ్ని కాపాడాలని చెప్పి వెంటనే తనైతే వెళ్ళి పట్టుకుంటాడు. సో అది చూసిన సూరంగ్, వాంగ్లింగ్ నువ్వు వెళ్ళి తనతో పోరాడద్దు, లిటరలీ ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్తుంది. అండ్ ఈ గ్యాప్ లోనే ఆ అమ్మాయి అయితే మన లిన్ వాళ్ళ సిస్టర్ మీద అయితే అటాక్ చేద్దామని చెప్పి వెంటనే గ్యాల్లోకి ఎగిరి అటాక్ చేయడానికి అయితే వస్తుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మన స్క్వాడ్ గైడ్ అయితే తన డీమన్ ఫామ్ లోకి మారి, నువ్వు నా సిస్టర్ మీద అటాక్ చేయకు అని చెప్పి వెంటనే ఆ అమ్మాయి మీద అయితే అటాక్ చేస్తాడు. దెబ్బకి మనోడు చేసిన అటాక్ వల్ల ఆ అమ్మాయి పెట్టుకునే టోపీ అనేది ఎగిరిపోయి కట్ అయిపోతుంది అనమాట. సో అది చూసి మన డీమన్ గాడు అక్క నువ్వేనా అని చెప్పి షాక్ అవుతాడు. అండ్ సీన్ అనేది ఫ్లాష్ బ్యాక్ కి షిఫ్ట్ అవుతుంది. అప్పుడే మన వాంగ్లింగ్ చిన్నప్పుడు ఆ స్టోర్ కి అయితే షిఫ్ట్ అవుతుంది. సో మన వాంగ్లింగ్ తన తండ్రిని ఒప్పించి లిటరలీ ఆ వుడెన్ కత్తి కోసం అయితే మళ్ళీ తిరిగి ఆ షాప్ దాకా వస్తాడు. సో ఆ షాప్ ఓనర్ గాడు, మీరు మంచి పనే చేశారు, సో మీకు తోచినంత ఇవ్వండి, ఈ ఖడ్గాన్ని తీసుకోండి అనడంతో మన వాంగ్లింగ్ వాళ్ళ డాడీ చెప్తా ఉంటారు, నాకేం ఈ ఖడ్గం అవసరం లేదు, నాకు ఆ చెక్క ఖడ్గం ఒకటి ఇస్తే చాలరా అంటే, ఓకే దానికైతే ఒక 1000 రూపాయలు ఇవ్వండి అంటే మన వాంగ్లింగ్ వాళ్ళ డాడీ అయితే, ఏంట్రా ఈ తొక్క ఖడ్గానికి అయితే 1000 రూపాయలు ఇవ్వాలి, లిటరలీ నేను నీకు 8 రూపాయలకు మించి ఎక్కువ అని చెప్పి 8 రూపాయలు చిల్లర అక్కడ వేసేసి మన వాంగ్లింగ్ అయితే ఆ వుడెన్ కత్తిని తీసుకొని అయితే వెళ్ళిపోతాడు. బట్ మన వాంగ్లింగ్ అండ్ వాళ్ళ డాడీ గమనించింది ఏంటంటే ఆ వుడెన్ కత్తికి అయితే ఒక పౌచ్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ పౌచ్ వల్లనే ఆ వుడెన్ కత్తి ఇంకా పవర్ఫుల్ గా మారుతుంది. సో ఆ పౌచ్ తన యొక్క సిస్టర్ అనమాట మన డీమన్ గానికి. సో అప్పటి నుంచి మన డీమన్ గాడు తన సిస్టర్ నుంచి విడిపోయింటాడు అనమాట. సో 10 years మన వాంగ్లింగ్ దాన్ని అయితే ఒక స్టోర్ రూమ్ లో పెట్టాడు కాబట్టి తన ఫీలింగ్ చూపించలేదు. సో తను ఎప్పుడైతే ఇంతకు ముందర సర్వీసింగ్ కి వెళ్తాడో అప్పుడే లిన్ వాళ్ళ సిస్టర్ తో ఒక అటాచ్మెంట్ అనేది కలిగించుకుంటాడు. సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మనోడు అలగడానికి కారణం కూడా అదే. సో ఎప్పుడైతే తన సిస్టర్ ని చూసింటాడో ప్రెసెంట్ సిచ్యువేషన్ లో తన సిస్టర్ అయితే తనకు కనపడేసి వీళ్ళిద్దరు అయితే ఒక బాండింగ్ అయితే ఏర్పడతాడు. అండ్ ఒక్కసారిగా వీళ్ళిద్దరు బాండ్ ఏర్పడి నుంచి ఆ స్క్వాడ్ ఇంకా ఎంతో అందంగా మారిపోతుంది. సో అది చూసి మన వాంగ్లింగ్ అమ్మయ్య ఇది సెట్ అయిపోయింది అంటారు. అండ్ ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్ కి పోస్ట్ క్రెడిట్ సీన్ లో మన మాస్టర్ జీ ఇంకా వాంగ్లింగ్ మాట్లాడుకుంటా కత్తుల స్టోర్ కి అయితే వెళ్తూ ఉంటారు అనమాట. అండ్ అప్పుడే మాస్టర్ జీ మన వాంగ్లింగ్ తో చెప్తామట, ఈ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, మీరు ఈసారి కూడా నన్ను కాపాడారు అండ్ ఈసారి కూడా మీ వల్ల నేను మళ్ళీ ఫేమస్ అయ్యాను అనడంతో అప్పుడే మన వాంగ్లింగ్ ఇదంతా నా బాధ్యత ఏం కాదు, నేను జస్ట్ చిన్నప్పుడు తప్పిపోయింది అక్క తమ్ముళ్ళు ఇద్దరిని కలిపాను అంతే అని చెప్తారు. అండ్ మన వాంగ్లింగ్ తో మాస్టర్ జీ చెప్తామంటే ఇప్పుడు తను ఎక్కడుంది అనడంతో, రా ఇప్పుడు మనం కత్తుల స్టోర్ లేకే కదా వెళ్తున్నాం, డోర్ తెరుచు నీకే కనపడుతుంది అనడంతో అప్పుడే మన మాస్టర్ జీ డోర్ తెరుస్తాడు. అండ్ లిన్ వాళ్ళ సిస్టర్ అయితే ఆ అమ్మాయికి అయితే ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో తను ఎన్ని కత్తులను అయితే ఇప్పుడు విరిచేసి ఉంటుందో అదే వంగిపోయేటట్లు చేసి ఉంటుందో, సో ప్రతి ఒక్క కత్తిని తనతో అయితే రిపేర్ చేపిస్తూ ఉంటుంది. సో అది చూసి ఆ అమ్మాయి ఎంతో బాధపడుతుంటా, అరే నాకు ఏదైనా పెట్టాను రా, నాకు ఆకలి అవుతుందిరా, నేను వీడియో గేమ్స్ ఆడాలరా, దయచేసి నాకు ఇట్లాంటి పనులు చెప్పొద్దనరా అని చెప్పి తను ఏడుస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ మన డీమన్ గడ్ అయితే అది చూసుకుంటే హ్యాపీగా తింటూ ఉంటాడు అనమాట. లిటరలీ అక్క ఇంత కష్టపడతానే వాడైతే హెల్ప్ చేయడు. అండ్ ఇంకొక సైడ్ లిన్ వాళ్ళ సిస్టర్ చెప్తుందన్నమాట, ఇంతవరకు నువ్వు చేసిన విధ్వంసానికి నువ్వే మూల్యం చెల్లించాలి, సో అందుకోసమే నీతోనే రిపేర్ చేపిస్తున్నాను, మర్యాదగా చేస్తావా నీకు శిక్ష విధించాలా అని చెప్పి తననైతే బెదిరిస్తుంది. సో ఆ అమ్మాయి బాధపడకుండానైతే ఆ స్క్వాడ్స్ అన్నింటినీ రిపేర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ సీన్ తోనే ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.